ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. స్వపక్షం విపక్షం అన్న తేడా లేకుండా ఆ ఎమ్మెల్యే నోరు పారేసుకుంటున్నారా? ఆ ఎమ్మెల్యే నోటి దురుస్తనం ఇబ్బందిగా మారిందని సొంత పార్టీ వారి చెవులు కొరుక్కుంటున్నారా? మర్యాదకు మారుపేరుగా చెప్పుకునే ఉమ్మడి తూర్పు గోదావరిలో ఆ ఎమ్మెల్యే మాట్లాడుతున్న భాష తూర్పు మర్యాదకు భంగం కలిగిస్తోందని పెద్దలు చెప్తున్నారా? ఇవన్నీ పరిశీలిస్తే ఆయన మాటలు నిజమే అనిపించేలా ఉన్నాయనే చర్చ అయితే జరుగుతోందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా స్టోరీ? కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన పంతం నానాజీ ఆది నుంచి నోటి దురుస్తూనే రాజకీయాలు కొనసాగిస్తున్నారు. సుదీర్ఘ కాలం ఆయన కాంగ్రెస్ లో కొనసాగారు. అప్పుడు అలాగే నోరు పారేసుకునేవారని పేరుంది. అప్పట్లో ఆయన నోటి దురుసే ఏ పదవి రాకుండా అడ్డుకుందని అంటారు. కేవలం కొద్ది నెలలు మాత్రమే హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కొనసాగారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో జనసేనలో చేరారు. 2019లో ఓటమి చెందారు. 2024 కూటమి పొత్తులో గెలిచారు. అప్పట్నుంచి వివాదాస్పదంగానే ఉన్నట్లు సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. గతంలో కాపు ఉద్యమ నేతగా పేరు పొందిన ముద్రగడ పద్మనాభంను ఉప్మారెడ్డి అంటూ సంబోధించింది మొట్టమొదటిగా నానాజీని అని గుర్తు చేస్తున్నారు. అలాగే కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని ఉప్మాలు పెడతారని ఆయన్ను ఘోరంగా విమర్శించేవారు. అలాగే ఆయన కాపు ఉద్యమంలో మేము పాల్గొన్నాం, అప్పుడు ఆయన పెట్టిన ఉప్మా తిన్నామంటూ ఆయన తిన్న ఉప్మాకు డబ్బులు వెనక్కి పంపిస్తున్నామని పార్టీ నాయకులతో ఆయన ఇంటికి మనీ ఆర్డర్లు పంపారు. నానాజీ ఇది ఒక ఉద్యమంలా చేసి ముద్రగడ ఇమేజ్ను డ్యామేజ్ చేశారని అప్పట్లోనే విమర్శలొచ్చాయి. అయితే ముద్రగడ వైసీపీ, తాము జనసేన కాబట్టి ప్రతిపక్షాన్ని విమర్శించామని నానాజీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి కామెంట్స్ తో పంతం నానాజీ మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు. తాజాగా మండపేట పరిధిలో జనసేన సమావేశానికి ఎమ్మెల్యే నానాజీ హాజరయ్యారు. కోరుమిల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు కూటమికి తలనొప్పిగా మారిందనే చర్చ అయితే నడుస్తోంది. జనసేన పెట్టింది తెలుగుదేశం పార్టీకి కాపు కాయడానికి కాదు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి అంటూ ఆయన ఆవేశపూరితంగా మాట్లాడారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో 15 సంవత్సరాలు కూటమి పార్టీలు పొత్తులో కొనసాగుతాయని ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్యే నానాజీ మాత్రం టీడీపీకి కాపు కాయం, పవన్ను సీఎం చేస్తామని ప్రకటనలు చేస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే జనాన్ని చూసి ఎమ్మెల్యే నానాజీ ఈ మాట అన్నారా, లేక పార్టీ నుంచి వచ్చిన సంకేతాలను ఆధారంగా చేసుకుని అన్నారా అంటూ కూటమి నాయకులు, ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు తర్జన భర్జన పడుతున్నారు. ఎమ్మెల్యే అంత స్పష్టంగా ఓపెన్ గా పవన్ కళ్యాణ్ ను సీఎం చేస్తామనడం వెనుక ఆంతర్యం ఏమిటంటూ రాజకీయ విశ్లేషకులు సైతం చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం వరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డిని నానాజీ నానా మాటలన్నారు. దమ్ముంటే కాకినాడ రూరల్లో పోటీ చేయి, చిత్తుగా ఓడిస్తానంటూ సవాల్ సైతం విసిరారు. అంతేకాదు, గొడ్డలి పార్టీ అని విమర్శించడమే కాకుండా ఆ పార్టీకి చెందిన కాకినాడ జిల్లా మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే ఎమ్మెల్యే నానాజీ జగన్ పై చేసిన విమర్శలను సమర్థించడం లేదు. కానీ అంతకంటే ఎక్కువగానే ఆయన మమ్మల్ని తిట్టారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఎమ్మెల్యే నోటి దురుసు తగ్గుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆయన తగ్గేదే లేదని అంటున్నారు. ఎక్కడ సమావేశం పెట్టినా వైసీపీని పరుష పదజాలంతోనే విమర్శిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలోని మిగిలిన 18 మంది ఎమ్మెల్యేలు మాట్లాడలేని రీతిలో నానాజీ ఒక్కరే బూతు పదజాలాన్ని ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడు గత ఎన్నికల్లో తనకు పనిచేయలేదని పంతం నానాజీ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు, ఆయన వైసీపీకి పనిచేసి ఆ పార్టీకి డబ్బులు పంచాడంటూ నేరుగానే ఆరోపణలు చేశారు. ఇలా ప్రతిపక్షం స్వపక్షం అని చూడరు, ఎవరినైనా నోటితోనే ఆడుకుంటారు అంటూ ఆయన గురించి తెలిసిన వారు చెప్తున్నారు. ఏదేమైనా కోరుమిల్లి సభలో ఎమ్మెల్యే నానాజీ చేసిన వ్యాఖ్యలైతే తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరో 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పొత్తుకు విభేదాలు కలిగిస్తాయా? తెలుగు తమ్ముళ్లు ఈ వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో జనసేనకు ఓటేస్తారా, జన సైనికులు టీడీపీకి మద్దతు ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. నానాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. 2 పార్టీల అధినేతల దృష్టికి ఈ వ్యాఖ్యలు వెళ్లాయని చెప్తున్నారు. 2 పార్టీలు ఆయన వ్యాఖ్యలపై మల్లగుల్లలు పడుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా బీజేపీ మాత్రం నాకెందుకులే అన్న ధోరణిలో వ్యవహరిస్తోంది. ఆ పార్టీ జిల్లాల్లో బాగా బలహీనంగా ఉండటమే ఇందుకు కారణమని గుసగుసలాడుకుంటున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే నానాజీ తీగలాగారు. ఇక డొంక కదలాల్సి ఉంది అంటున్నారు వైసీపీ నేతలు.